బయోటెక్నాలజీ. బయో అంటే లైఫ్, టెక్నాలజీ అంటే a technique which makes a complex thing into a simpler thing, and that is a machine basically which produces something material or goods and services in a larger proportion for the welfare of the humans is called technology. Okay, సో అంతెందుకు మనం 3 Idiots లో చెప్పినట్టుగా జిప్ కూడా ఒక టెక్నాలజీనే. ఇప్పుడు ఈ బటన్ ఇది ఇట్లా చించవచ్చు, బట్ చిన్నది ఎందుకు? బటన్ టెక్నాలజీ. ఈ బటన్ పెట్టడం కూడా ఒక టెక్నాలజీనే. సో బయోటెక్నాలజీ యూజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే జీవం ఉన్న వాటిని వాడుకొని, అది కణం కావచ్చు లేదా బయలాజికల్ సిస్టమ్, టు డెవలప్ అ ప్రొడక్ట్ ఆర్ అ ప్రాసెస్ ఫర్ ది హ్యూమన్ వెల్ఫేర్. బయోటెక్నాలజీ అనేది మనుషుల సంక్షేమం కోసం ఉత్పత్తులు మరియు ప్రక్రియను అభివృద్ధి చేయడానికి ఒక జీవులు, కణాలు లేదా జీవ వ్యవస్థను ఉపయోగించే శాస్త్ర శాఖనే మనం ఏమంటున్నాం సార్ అంటే మనము బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు తీసుకో. పాల్లో నువ్వు అదే కొంచెం మజ్జిగ తోడి పెరుగు వేస్తే ఏమవుతుంది? ఈ పెరుగు అనేది ఏంటి? బ్యాక్టీరియా. ఈ పాలను బాగా తినేసి దాన్ని ఒక వృద్ధి చేస్తుంది. దీనిపై ఏమవుతుంది? పెరుగు అవుతుంది. అంటే పెరుగు అనేది మనకు అవసరం. ఎందుకు? పెరుగు నువ్వు తినకపోతే విటమిన్ B12 అబ్జార్ప్షన్ జరగదు, విటమిన్ K అబ్జార్ప్షన్ జరగకపోతే నువ్వు తొందరగా వస్తావు. సో పెరుగు అనేది కంపల్సరీ తినాలి. ఓకే, సో ఆ విధంగా మనిషి యొక్క సంక్షేమం కోసం తయారు చేసే ఉత్పత్తులు. ఇప్పుడు మనం ఏం వాడాం? జీవం మొత్తాన్ని వాడాం. ఓకే, లేదు ఇప్పుడు నీకు ఒక కోడి ఉంది, బాయిలర్ కోడి. జనరల్గా కోడి 90 రోజుల కోడి, 45 రోజుల కోడి మన ఇళ్లలో ఉంటే ఇంత అవుతుంది. కోడి పిల్ల ఇంత అవుతుంది. 45 రోజులు మా అంటే ఇంత అవుతుంది. అదే బాయిలర్ కోడి ఇంత అవుతుంది. ఎలా చేసినావు నువ్వు? బయోటెక్నాలజీ. ఒక కోడి అనే యావరేజ్గా లెట్సే ఒక 10-20 గుడ్లు ఇవ్వగలుగుతుంది. కానీ నువ్వు జన్యు మార్పిడి చేసి 100 గుడ్లు, 50 గుడ్లు, 100 గుడ్లు ఇచ్చేటట్టు తయారు చేసినావు. ఇదంతా ఎవరు? నీ కోసం, నీ పొట్ట నింపడానికే. అదే బయోటెక్నాలజీ. ఇది వాట్ ఈస్ బయోటెక్నాలజీ డెఫినేషన్ రాసుకోండి. తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి. ఇంపార్టెంట్ అండి. ఇది యూపీఎస్సీలో చాలాసార్లు అడిగాడు, గ్రూప్ 1లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. బ్రాంచెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. రెడ్ బయోటెక్నాలజీ అనేది దేనికి వాడతామంటే ఔషధ రంగానికి వాడతాం. గ్రీన్ బయోటెక్నాలజీ అగ్రికల్చర్కి వాడతాం, వ్యవసాయ రంగానికి వాడతాం. వైట్ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ పరిశ్రమల కోసం వాడతాం. బ్లూ బయోటెక్నాలజీ మెరైన్ కోసం వాడతాం. సముద్ర జీవ సాంకేతిక గురించి నేర్చుకోవడానికి వాడతాం. సో ఈ విధమైనటువంటి రెడ్, గ్రీన్, వైట్, బ్లూ బయోటెక్నాలజీ గురించి రాసుకోండి. ఓకే, సో ఇక్కడ తెలుగులో పేరు ఉంది. తెలుగు మీడియం వాళ్ళు ఇటువైపు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇటువైపు రాసుకోండి. దీంట్లో యూజ్ చేసే టెక్నిక్స్, టెక్నాలజీస్ గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కీ టెక్నిక్స్ ఇన్ బయోటెక్నాలజీ. ప్రధాన సాంకేతికతలు ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే మాడిఫికేషన్ ఆఫ్ జీన్స్, జీన్లను మార్చడం లేదా పరివర్తన చెందించడంలో ఉందన్నమాట జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా DNA ఉందనుకోండి, దాన్ని ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కట్ చేసి అవసరమైన జీన్ని యాడ్ చేస్తారనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే జీన్ ఎడిటింగ్ అంటాం అనమాట. జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది సార్ అంటే డిజైనర్ బేబీస్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్లో చూసేటటువంటి బొచ్చు కుక్కలన్నీ, అందంగా కనిపించే బొచ్చు కుక్కలన్నీ జెనెటిక్ ఇంజనీరింగ్తో తయారు చేసినాయి. ఓకే, ఇది రాసుకోండి. కీ టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయోటెక్నాలజీ. టెక్నిక్ ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్. డిస్క్రిప్షన్ ఏంటి అంటే మాడిఫికేషన్ ఆఫ్ జీన్లను మార్చడంలో జెనెటిక్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది. ఓకే, రాసుకోండి. అది చేయొచ్చు, బట్ విషయం ఏందయ్యా అంటే అంత రాలేదు ఇంకా. ఇప్పుడు మెడిసిన్ తయారు చేశారు అంటే లైఫ్ స్పాన్ పెంచారనే కదా కాక, అర్థమైందా? ఇప్పుడు మనకు లైఫ్ స్పాన్ పెరిగింది అంటే మెడిసిన్ తయారు చేశారంటే లైఫ్ స్పాన్ పెరిగింది అన్నట్టే కదా. యూజింగ్ ఐడెంటికల్ ఆర్గానిజమ్స్. ఓకే, ఒకే రకమైనటువంటి జీవుల నకలు తయారు చేయడాన్ని ఏమంటారు అంటే క్లోనింగ్ అంటాం. టిష్యూ కల్చర్. గ్రోయింగ్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఇన్ ల్యాబ్. ప్రయోగశాలలో కణాలను లేదా కణజాలంని పెంపొందించడాన్ని టిష్యూ కల్చర్ అంటారు. రీకాంబినెంట్ DNA టెక్నాలజీ. జాయినింగ్ DNA ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. వేరే జీవుల DNA కలపడాన్ని రీకాంబినెంట్ DNA టెక్నాలజీ అంటాం. PCR అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పాలిమరేజ్ చైన్ రియాక్షన్. DNA యాంప్లిఫికేషన్. DNA ఎక్కువగా తయారు చేయడంలో, ఉత్పత్తి చేయడంలో
ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ది ఫ్యూ టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ ద బయోటెక్నాలజీ. ఇది రాసుకోండి. ఓకే, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, ఇంతవరకు మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బయాలజీ ఎక్కువనే రాసినామా మనం, సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ కలిపి. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అనువర్తనాలు ఏంటి? ఓకే, ఎక్కడెక్కడ మనం బయోటెక్నాలజీని వాడతాం? ఒకటి, వైద్య రంగంలో వాడతాం, ఇన్సులిన్ మరియు వ్యాక్సిన్ తయారీలో, జీన్ థెరపీలో వాడతాం. ఏమైనా మనకి జెనెటిక్ డిజార్డర్స్ వస్తే ముందే వాటిని నివారించవచ్చు. లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని తయారు, అంటే మనకి కరోనా లాంటి టైంలో యాంటీబాడీస్ని తయారు చేసాం. మరియు ఎలిజా పీసీఆర్. ఎలిజా అంటే ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ పాలిమరేజ్. ఓకే, సో ఇవి మెడిసిన్లో ఈ యొక్క వ్యవస్థలో, అంటే వైద్య రంగంలో ఉపయోగాలు ఏంటంటే ఇన్సులిన్ వ్యాక్సిన్ తయారీలో, జీన్ థెరపీ లేదా జన్యు వ్యాధుల నివారణలో, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారీలో, రోగ నిర్ధారణ పరీక్షలు లైక్ పీసీఆర్, ఎలిజా. తెలుగు మీడియం దీంట్లో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం దీంట్లో రాసుకోండి. ఇన్ మెడిసిన్, ఓకే, వైద్య రంగంలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఉందన్నమాట. చూడండి, ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, ఓకే, బీటీ మెయిజ్ ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, సో బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, పెస్ట్ రెసిస్టెంట్, డ్రాట్ రెసిస్టెంట్ వేరియంట్స్. వ్యవసాయ రంగంలో బీటీ, పత్తి మరియు జిఎం పంటలు, జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలు, పురుగుల నుంచి రక్షణ, ఎండు లేదా ప్రతిఘత కలిగినటువంటి విత్తనాలు, లేదా కరువుని తట్టుకునేటటువంటి. ఇండస్ట్రీలో ఎటువంటి హెల్ప్ చేస్తుంది ఇది? ఓకే, ఇండస్ట్రీలో మనకి ఎటువంటి హెల్ప్ చేస్తుంది ఏది? బయోటెక్నాలజీ. మనకి ఎంజైమ్స్ తయారీ. ఈ ఎంజైమ్స్ ఏంటి? డిటర్జెంట్స్ ఫుడ్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మటన్ వండారనుకోండి, మటన్ బాగా ఉడకాలంటే ఏం చేస్తారు? బేకింగ్ సోడా వేస్తాం. లేదు అనుకుంటే పచ్చి పప్పాయ అని మటన్ ఉడుకుతున్నప్పుడు లోపల వేస్తే మ్యాంగో ఆకులు, ఇవన్నీ ఎంజైమ్స్లా పనిచేస్తాయి అన్నమాట. తొందరగా ఉడుకుతుంది. ఎంత గట్టి మటన్ అయినా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఓకే, లేదు అనుకుంటే ఆ ఉడుకుతున్నటువంటి మటన్ లోపల కొంత ఆల్కహాల్ కలుపుతారు, బ్రాండీ కలుపుతారు అనమాట. సో అది ఎంజైమ్స్. ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్లో, మనకి ఫర్మెంటేషన్ టెక్నాలజీలో కూడా వాడతారు. పరిశ్రమలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే, ఈ యొక్క ఎంజైమ్లను, డిటర్జెంట్లను లేదా ఆహార వినియోగించడంలో వాడతారు. ఆల్కహాల్, ఆర్గానిక్ ఆమ్లాల్లో వాడతారు. ఈ యొక్క ఫర్మెంటేషన్, ఓకే, కిణ్వన ప్రక్రియ యూజింగ్ మైక్రోబ్స్ టు క్లీన్ ద పొల్యూషన్ అండ్ బయో కంపోస్టింగ్లో కూడా యూజ్ చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం. తెలుగులో ఏమైనా ఉందో చూద్దాం. ఒక్క నిమిషం. తెలుగు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకుందాం, దాని తర్వాత తెలుగు మీడియంలో రాసుకుందాం. ఓకే, మొక్కల్ని యూజ్ చేసి లేదా మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి పర్యావరణాన్ని శుద్ధి చేసే ప్రక్రియని ఏమంటారంటే బయో రిమిడియేషన్ అంటారు. ఓకే, అండ్ బయో కంపోస్టింగ్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకుందరు, ఆగండి. ఓకే, దొరికిందే చదువు కదా అని, ఓకే, ఖాళీగా ఉన్నాం కదా అని రాయొద్దండి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. మన హుస్సేన్ సాగర్లో కూడా ఈ టెక్నాలజీ వాడతారండి. ఓకే, రాసుకోండి. పర్యావరణ ఉపయోగాల్లో ఏంటి సార్ అంటే, జీవాణువులను వాడి మలినాలను శుభ్రపరచడం, దీన్నే బయో రిమిడియేషన్ అంటారు. బయో కంపోస్టింగ్, నిక్షేప జలాల శుద్ధి కూడా ఈ యొక్క పర్యావరణ రహితంగా, ఓకే, యూజ్ చేస్తారు అనమాట. ఓకే, పర్యావరణానికి హెల్ప్ అయ్యేటట్టు యూజ్ చేస్తారు. ముసుగు క్లీన్గా ఇదే వాడతారు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలండి. ఓకే, ఇంపార్టెంట్ టర్మ్స్, ముఖ్యమైన పదాలు. ఫస్ట్ డిఎన్ఏ అనేది ఏంటంటే ఒక జెనెటిక్ కోడ్ అనమాట. కంప్లీట్ జన్యు సాంకేతికత మొత్తం తెలిపేది ఎవరు సార్ అంటే డిఎన్ఏ. ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే జెనెటిక్ మెసెంజర్, అంటే సమాచార జన్యు. ఇది ఒక సమాచారం ఇస్తుంది. ఆర్ఎన్ఏ అనేది సమాచారం ఇస్తుంది. ఏది అంటే అన్ని ఆర్ఎన్ఏలు డిఎన్ఏ యొక్క సమాచారాన్ని అందజేస్తుంది అంతే, దానికి వేరే పనేం లేదు. జీనోమ్ అంటే పూర్తి జీన్ల సమాహారం, కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ని జీనోమ్ అని అంటాం. ప్లాస్మిడ్ అంటే సర్క్యులర్ డిఎన్ఏ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో వలయాకార డిఎన్ఏ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ప్లాస్మిడ్ అంటున్నాం. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజం ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం. ఓకే, దీన్ని జన్యు మార్పు చెందినటువంటి జీవి అంటారు, ట్రాన్స్జెనిక్ యానిమల్. సో తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఇది రాసి ఇది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది రాసి ఇది రాయండి, తెలుగు మీడియం వాళ్ళు ఇది రాసి ఇది రాయండి. అర్థమైందా? దీని నుంచి ఇది,
దీని నుంచి ఇది తప్ప 2 దొరికింది సందు కదా అని మొత్తం రాయద్దు. ఓకే. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో జన్యు మార్పిడి చెందినటువంటి ఏమేమి ఉన్నాయంటే బీటీ కాటన్. దీని యొక్క ట్రేట్ ఏంటంటే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్. ఇచ్చిన కంపెనీ ఏంటంటే మనకి మోన్సాంటో, మెహికో మోన్సాంటో. గోల్డెన్ రైస్, దీంట్లో విటమిన్ ఏ ఎన్రిచ్డ్ ఉంటుంది. ఐఐఆర్, ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ ట్రైల్లో ఉంది, ఇది రాసుకోండి. ఓకే. ఒక్క నిమిషం తెలుగులో ఉందా ఒకసారి కనుక్కుంది. తెలుగులో లేదు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు దీంట్లోనే రాసుకోండి. ఓకే. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మన భారతదేశంలో జిఎం పంటలు ఏంటంటే బీటీ కాటన్ మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఓకే. గోల్డెన్ రైస్ ఆల్రెడీ మనం తింటున్నాం ఇది. ఓకే. గోల్డెన్ రైస్ తింటున్నాం మనం. ఇది అండర్ ట్రైల్ ఏం కాదు, ఆల్రెడీ ఉత్పత్తి చేశారు, మన ఇండియాలో కూడా చేశారు. రోల్ ఇన్ బయోటెక్నాలజీ. ఓకే. దగ్గర పడ్డం. లాస్ట్ పేజ్, ఇంకొక పేజ్ అయితే అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది, కంగారు పడద్దు. సరేనా. ఇండియాస్ రోల్ ఇన్ బయోటెక్నాలజీ. భారతదేశంలో బయోటెక్నాలజీ ఎంత దూరం వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీని 1986లో స్థాపితం చేశారు. బయోటెక్నాలజీ పార్క్స్ హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఉంది. ఇన్స్టిట్యూషన్స్ సిసిఎంబి, ఐసిజిఈబి అండ్ ఎన్ఐబిఎంజి అనే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మన ఇండియాలోనే కనిపెట్టాం. క్రిస్పర్ కాస్నైన్ జీన్ ఎడిటింగ్ మన ఇండియాలోనే కనిపెట్టాం. బయో ఇంజనీరింగ్ ప్రొడక్షన్, ఆల్గే బేస్డ్ ఫ్యూయల్స్ కూడా మనం తయారు చేస్తున్నాం. ఇవి రాసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇమేజింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇమేజింగ్. ఓకే. ఇదేమో ఐసిజిఈబి, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ అండ్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ. సిసిఎంబి అంటే తెలుసు మీకు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. తెలుసు కదా సిసిఎంబి అంటే. సిసిఎంబి అంటే ఫుల్ ఫామ్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అడ్వాంటేజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ యొక్క ప్రయోజనాలు: 1, హై ఈల్డింగ్ వెరైటీ, అంటే మంచి వంగడాలు తయారు చేయడం. లెస్ పెస్టిసైడ్ యూజ్, తక్కువ పెస్టిసైడ్ యూజ్ చేస్తాం. ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ చేస్తాం. మెడికల్ ఇన్నోవేషన్స్లో హెల్ప్ చేస్తాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ వస్తాయి, బయోడైవర్సిటీ థ్రెట్ ఉంటుంది, హై కాస్ట్ ఫర్ టెక్నాలజీ అండ్ రిస్క్ ఫర్ ది రెసిస్టెంట్ పెస్ట్. సో ఇవి కొన్ని రాసుకోండి.